హలో అండి, అందరికీ నమస్తే. మేము ఈరోజు కోట మైసమ్మ గుడి దగ్గరికి వెళ్ళొచ్చాము కదా, వీడియోలో కూడా పెట్టేశాను. మార్నింగ్ అక్కడ ఒక కోడిని కోసుకొచ్చామండి. కోడిని కోసుకొని అక్కడ నుంచి తీసుకొచ్చాము. ఇప్పుడు ఆ కోడి ఇంటి దగ్గర వండుతున్నాను, చూపిస్తాను. నాటు కోడి అన్నట్టు దేవుని దగ్గర కట్ చేసి కోసుకొని తీసుకొచ్చినాము. అలాగే నా వెంట్రుకలు తల నీళ్ళలు కూడా అక్కడ సమర్పించుకున్నాను. మొక్కుబడి ఉంది కారణం చేయబట్టి మొక్కుబడి తీర్చుకుందామని ఈరోజు వెళ్ళి తల నీళ్ళలు దేవునికి అర్పించాను. ఇదిగోండి నాటు కోడి కూర అక్కడ దేవుని దగ్గర కోయించుకొని తీసుకొచ్చాము. అక్కడే ఫ్రెష్ అప్ డ్రెస్సింగ్ కూడా చేసుకొని వచ్చాము. ఇప్పుడు ఇంటి దగ్గర వండుతున్నాను, ఎలా ఉండాలో చూపిస్తాను. నాటుకోడి చేయబట్టి చాలా టైం పడుతుంది ఇది ఉడకడానికి. చాలా అంటే చాలా టైం పడుతుంది. కుక్కర్లో వేస్తాను. ఇదిగోండి చికెను, ఎందుకంటే అక్కడ అంతా పెద్ద పెద్దగా కట్ చేసారు చేయబట్టి ఏమన్నా ఉంటే మనం ఇంటి దగ్గర కట్ చేసుకోవచ్చు. ఇగో ఇలా వస్తుందండి. ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అంతా కూర మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలి. ఇదిగోండి కార్జం, దీన్ని కట్ చేయకుండా పక్కకు పెడతా, వేరే ప్లేట్లో పెడతా. ఇందులో పెడితే కూర అంతా నజ్జు అవుతుంది. సపరేట్గా పెట్టి కూర లాస్ట్లో ఇది వేస్తాను. ఇదిగోండి కోడిగుడ్లు, ఇవి కూడా సపరేట్గా పక్కకు పెడతాను. లాస్ట్లో దించే ముందు వేస్తాను. ఇవి ఒక్క మంట మీద ఉడుకుతాయి. చూడండి కూర అంతా కట్ చేసుకున్నాను, మొత్తం కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇవి కూడా కట్ చేశాను. ఉల్లిగడ్డ, ఇవి ఎగ్స్ లాస్ట్లో వేస్తాను. ఇది కార్జము, ఇది ఎగ్గు పెద్దది. ఇవన్నీ లాస్ట్లో వేస్తాను, చూపిస్తాను. ఇప్పుడు కూర తాలింపు పెట్టుకుంటాను. ఓకే అండి, ఇది పెట్టాను. కుక్కర్ పెట్టాను, నాన్ స్టిక్ కడాయి పెట్టాను. ఇప్పుడు ఆయిల్ చాలా హీట్ ఎక్కింది. కొద్దిగా తాలింపు గింజలు వేసాను. వేసినాక కట్ చేసుకున్నవి ఉన్నాయి కదా, ఇవి వేస్తున్నాను. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి చేశాను, ఇవి లాస్ట్లో వేసాను. ఆయిల్ కొద్దిగానే పోసుకున్నానండి, ఎందుకంటే ఎక్కువ పోసుకుంటే అంత చికెన్ అంతా ఆయిల్ అవుతుంది. ఆయిల్ ఎక్కువ పోసుకోకూడదు. ఇప్పుడు చికెన్ వేసుకున్నాను. నేను అల్లము పసుపు తాలింపులో వేయను, కూర సగానికి ఎక్కువ ఉడికినాక వేస్తాను. అప్పుడు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పసుపు అల్లం ఇప్పుడు వేసిన దానికన్నా లాస్ట్లో వేసిన దానికన్నా తేడా ఎలా ఉంటుందో మీరే చూడండి. ఒకసారి మీరు ట్రై చేస్తే దాని టేస్ట్ మీకే తెలుస్తుంది. ఓకే అండి, ఒక 10-15 నిమిషాలు ఇలానే ఉడకబెట్టుకుందాం. మంట ఫుల్ పెట్టాను, మూత పెట్టుకుంటా. ఇది పెట్టలేదు, ఒక 15 నిమిషాలు ఇట్లా మామూలుగా పెట్టి ఉంచుతున్నా. చూడండి కూర ఎలా ఉంది. ఇదిగోండి వాటర్ ఎంత వచ్చిందో చూడండి. ఇందులో ఫుల్ వాటర్ వచ్చింది. వాటర్ పోయిపోయినా వాటర్ వచ్చింది. 15 నిమిషాలు ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే
ఇందులోనే వాటర్ పోస్తున్నాను. రెండు గ్లాసులు పోసాను. ఇప్పుడు వాటర్ పోసాను కదా 2 గ్లాసులు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకున్నాను, వేడిగా ఉంది. ఓకే, మంట ఫుల్ పెట్టేశాను. ఇప్పుడు విజిల్ వస్తాయి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిగడ్డ నూరి పెట్టుకున్నాను. ఇది విజిల్ వస్తుంది. దీంతో 5 విజిల్, 5వ విజిల్ వచ్చింది. 5 విజిల్ కంప్లీటెడ్ అయింది. అల్లం వెల్లిగడ్డ దంచి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది మిక్సీలో వేసిన దానికన్నా రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు మటన్ కానీ చికెన్ కానీ చేపలు కానీ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే దాని టేస్టే వేరు. ఓకే అండి, కుక్కరు బంద్ చేశాను. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఐదు విజిల్లు ఉడకబెట్టాను. ఇలా ఉంది రిజల్ట్. కొద్దిసేపు ఎసరు దగ్గరికి అయ్యే వరకు పెడతా, ఒక 10 నిమిషాలు. ఓకే అండి, ఇప్పుడు వాటర్ అంతా దగ్గరికి అయింది. పసుపు ఇప్పుడు వేసుకోవాలండి. ఇప్పుడు వేస్తే దాని టేస్ట్ వండుకున్నాక మీరే చెప్తారు టేస్ట్ ఎలా ఉంటుందో అని. ఇదిగోండి అల్లం, నూరిన అల్లం వేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. స్టార్టింగ్లోనే ముక్కకు పట్టించి వేస్తే పసుపు అల్లం మనం వాటర్ పోసి ఉడకబెడతాం చేయబట్టి దాని టేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు వేసామంటే ఇప్పుడు ఈ అల్లం పసుపు అనేది ముక్క టేస్ట్ని ఇస్తుంది. సూపర్ స్మెల్ వస్తుంది, అల్లం వాసన సూపర్ అంటే సూపర్గా వస్తుంది. సో అల్లం కాసేపు ఉడకబెట్టిన కాబట్టి కారం వేస్తున్నాను. ఇందులోకి కారం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. దీన్ని వేసరే సూపర్గా ఉంటుంది. నాటుకోడి కూర అంటేనే ముక్కలు కాదు ఎసరు టేస్ట్. చూడండి ఎలా ఉందో, కూర మొత్తం ఉడికింది. కారం వేసేసాను, కూర మొత్తం ఫైనల్గా వచ్చేసింది. దగ్గరికి ఉంది చేయబట్టి కలుపుకోవడానికి కాస్త కష్టం ఉంటుంది. కొద్దిగా అంటే కొద్దిగానే కారం వేసాం కదా, కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను. ఇదిగోండి అవి ఉండే కదా గుడ్డు, కాజం, ఇంకో గుడ్డు ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు అది వేసాను కదా, కొద్దిగా పెరుగు, చిలగొట్టుకున్న పెరుగు ఇది వేస్తే ఏంటంటే కూర చాలా చిక్కగా అంటే చిక్కగా వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర చాలా వేస్తాను నేను, చికెన్లకైనా మటన్లకైనా. దీని టేస్టే వేరు. ఫైనల్గా ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా వేస్తాను, ఎందుకంటే తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైందంటే కూర ఖరాబ్ అవుతుంది. ఇదిగోండి ఫైనల్గా కూర మొత్తం ఉడికింది. స్టవ్ బంద్ చేసిన. ఇదిగోండి వేసుకున్న కాజాలు, అలాగే చిన్న చిన్న గుడ్లు కూడా భలే ఉడికేసాయి. వాసన అయితే అబ్బా, అల్లం వాసన, పసుపు వాసన, కారం, కొత్తిమీర స్మెల్ అయితే అదిరిపోయిందండి. సూపర్గా అంటే సూపర్గా ఉంది. వీడియోను ఫస్ట్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.